హాయ్ గైస్, మేము మా తాత వాళ్ళ చేలకి అయితే వచ్చినాం. మామిడికాయలకు నేను ప్రశాంత్ గాడు చూడండి కాయలు ఊరికి వచ్చినాం. ఇట్లా అక్కడ చూస్తే కాయలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడే ఈ వీడియో పెడితే హల్చల్ అయిపోద్ది కాబట్టి కొన్ని రోజుల తర్వాత పెడతా. మీరు చూసేది కొన్ని రోజుల తర్వాతదే, కోసినప్పుడు అయితే కాదు. ఇప్పుడే పెట్టినామంటే ఇంకా అల్లకొల్లంగా లేచిపోతాయి. ఫస్ట్ మీకు కాయలు చూపిస్తా చూడండి. అబ్బా దీనికి కూడా ఉన్నాయి కాయలు, ఈసారి బాగా కాసినాయి, చూపిస్తా. ఇదన్నమాట ఈ అంటు మామిడికాయలు భలే మాగుతాయి. ఇంతకుముందు నేను వేరే చెట్టు కాడి నుంచి ఇప్పుడు వచ్చిన, పచ్చగా ఉన్నాయి. ఇల్లు నీళ్ళు పెట్టడం వల్ల బాగున్నాయి. అబ్బాబ్బాబ్బా కాయలు భయంకరంగా కాసి ఉన్నాయి ఈసారి, దుమ్ము దుమ్ము. ఈ వీడియో కానీ నేను ఇప్పుడే పెట్టానంటే ఒక రేంజ్లో పోతుంది కాబట్టి మా వాళ్ళందరికీ కొంచెం దూరదృష్టితో కొన్ని రోజుల తర్వాత పెడతా. అబ్బా కాయలు భలే కాస్తున్నాయి బా. ఇది అంటుమాడిది, ఇందాకటిది కొబ్బరి చెట్టుది, ఇది ఊరిగా కాయలు. మా వాడు చూపిస్తాను చూడండి. ఊరిగా కాయలు కాస్తున్నాయి. అవునే, అరే అరే రే మొత్తం కాయలన్నీ ఇక్కడనే ఉన్నాయి బా. అనుకోకుండా వచ్చినాము. ఊరగాయ కాయలు దుమ్ము లేపినాయి. ఈసారి ఊరగాయ పండగ దుమ్ము లేపుతుంది మా అమ్మ. అబ్బా బాబా అద్భుతం, మహా అద్భుతం. అబ్బా ఈసారి కాయలు బాగా కాసినాయి రా ప్రశాంత్. నీళ్ళు పెట్టడము మరి ఎట్లా. ఈసారి అన్ని కాయల కంటే ఊరగాయ కాయలు ఎక్కువ ఉన్నాయి. బా బ్రహ్మాండం ఉన్నాయిరా బా. ఈసారి కాయలు మాత్రం ఒక రేంజ్లో అయితే ఉన్నాయి. జురుకులు లేకపోతే అదే సంతోషం. కొన్ని కాయలు కారానికి కోయాలి ఇప్పుడు పైన. అబ్బా కాయలు అయితే భలే ఉన్నాయి. అయినాలో తీసుకొని పోతే సరిపోతుంది. ఈ వీడియో ఇప్పుడే రాదు, వారం 10 రోజులు కుదిరితే చాలా లేట్ అయినా చేస్తా. ఇప్పుడే పెట్టను. కాకపోతే నేను పెట్టి వీడియోలు చూసి వచ్చేటోళ్ళు ఉంటారు. ఎందుకు రిస్క్ బా, చిమ్ముతా ఉంది. ఎందుకు రిస్క్ అవసరమా మనకి? కాబట్టి కొన్ని రోజులు ఆగి పెడతా. ఊరికి వచ్చినాం చిత్తకాయలు కనిచ్చి చూద్దాం పాని. మనోడే పిలిచిండు, చూచానేమో ఒక రేంజ్లో ఉన్నాయి. కాయలు అయితే ఒక మామూలుగా లేవబ్బా, బ్రహ్మాండంగా ఉన్నాయి కాయలు అయితే. ఇప్పుడు అర్జెంటుగా దీన్ని కారం దంచిపోయాలా. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుద్దాం. ఇటు ఎగురుతా అయితే ఉంది, కాయలు లేవు. దగ్గరికి పోతే తెలిసేది అంటాడు. దగ్గరికి పోతానం, చూద్దాం. ఉసిరికాయలు కోసి ఉసిరికాయలు పోయి బాయ్. ఈ పెద్ద బాయ్, నాకు ఈత రాదు కాబట్టి నేను ధైర్యం చేయను. మొన్ననే కదరా అంత కాసినాయి, మళ్ళీ పెడుతుంది పూత. ఈ చెట్టుకైతే ఇంకా పూత రాలేదనుకుంటా లేరా, మాడి చెట్టుకు. అడా అవునే కర్రని కాయ టేస్టే వేరు బా. ఇది భలే ఉంటుంది, అన్నిటికంటే టేస్ట్ ఎక్కువ కాసింది పోయినసారి. ఇది ఒకటే ఉంది మరి కాయ, అదెందో విచిత్రమా. ఆ ఒక్క కాయ ఆ గ్యాప్లో లేవు. ఈ చెట్టుకు తక్కువ ఉన్నాయి, ఆ చెట్లకు ఎక్కువ ఉన్నాయి. అన్నిటికంటే హైలైట్ ఏంటంటే ఊరగాయ చెట్టు. ఊరగాయ, ఇంకా బెల్లం ఊరగాయ, చక్కెర ఊరగాయ, ఒకసారి అన్ని ఊరగాయలు. ఆల్రెడీ టమాటా ఊరగాయ జరుగుతుంది ఇంట్లో చేయడానికి. ఇప్పుడు ఇప్పుడే కాదు, ఇంకొక నెల పైన పడుతుంది అనుకుంటా. ఒక నెల పడుతుంది ఈ కాయలు బంగా రావడానికి. తీగలలు రావడం, అవసరానికి వేసపోవడం అంతే. ఆల్రెడీ మావాడు కన్ను వేసినాడు ఒక దాని మీద, అది ఈరోజు లేపాలంటాడు.